హోమ్ లోన్ తీసుకోవడం బెటరా? లేదంటే ఒక ఎస్ఐపి చేయడం బెటరా? అంటే చూడండి, హోమ్ లోన్ అంటే మనకి ఒక సపోజ్ చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే, ఈ ఈఎంఐ రెంట్‌కుంటూ కూడా మనం మిగిలిన అమౌంట్‌ని ఎస్ఐపి చేస్తే బెటర్ కదా అండి. ఒకేసారి లోన్‌కి ఆల్రెడీ బర్డెన్ అవుతుంది అంటున్నారు. సో, చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంది. మనం ఒక హోమ్ లోన్ తీసుకోవాలా? లేదంటే ఒక ఎస్ఐపి చేయాలా అనేది. ఇవాళ కొంచెం ఎగ్జాంపుల్‌తో చూద్దామండి. సపోజ్ ఒక 1,00,000 వచ్చే సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నాడు. సో, అలా 1,00,000 వచ్చే సాలరీడ్ ఎంప్లాయీకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే 1,00,000 అంటే చూడండి, ఆ సాలరీలో మనకి కటింగ్స్ అన్ని పోయిన తర్వాత, అంటే చూడండి పీపీఎఫ్ కానియండి, టాక్స్ కానియండి, కటింగ్ పోయిన తర్వాత నెట్ టేక్ హోమ్ ఎంత అని చూస్తారు. అది రూ. 80,000 దాకా ఉంటుందనుకోండి. ఆ రూ. 80,000 వచ్చే సాలరీలో మనకి ఎలిజిబిలిటీ ఎంత అంటే 50% మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే 40,000కి ఈఎంఐ సెట్ చేస్తారండి. 40,000 ఈఎంఐకి మనకొచ్చేది ఎంత అంటే 40,00,000 వస్తుంది. సో, మనకి లోన్ పరంగా వచ్చేది ఎంత అంటే 40,00,000. సో, మనం గనక ఒక హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మనకి 60,00,000కి 2 బీహెచ్‌కే దొరుకుతున్నాయండి ఇవాళ. పటాన్‌చెరు కానియండి, లింగంపల్లి కానియండి, మియాపూర్ కానియండి, మనకి 60,00,000కి ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది. సో, ఇట్లాంటి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కనుక తీసుకుంటే మనకి ఎలాగో తెలుసండి, 80% దాకానే మనకి లోన్ ఇస్తారు. సో, ఆ 60,00,000 మనకొచ్చే లోన్ ఎంతంటే 40,00,000. సో, ఆ 40,00,000 మీద మనకి వచ్చేది ఈఎంఐ ఎంతంటే రూ. 40,000. సో, ఈ రూ. 40,000 ఈఎంఐ నెక్స్ట్ 20 ఇయర్స్‌కి మనం కట్టుకుంటూ వెళ్తామండి. అది ఈఎంఐ ఫిక్స్ అయిపోతుంది. సో, ఇట్లా మనకేంటంటే ఒక ప్లాన్ అండి. ఒక హోమ్ లోన్ తీసుకునే వాళ్ళకేంటంటే ఇదొక మంచి ఆప్షన్ ఇట్లా ఉంటుంది.